మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా అమేజింగ్ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మెంతులతో తయారు చేసుకునే అట్టు, మెంతట్టు. దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు స్టన్ అవుతారు. ఈ ముఖ్యాంశాలు తెలుసుకుందాం. మెయిన్గా ఆడపిల్లల పీరియడ్స్ని రెగ్యులేట్ చేయడానికి కానీ, అలాగే ప్రీ డయాబెటీస్ లాంటి వాటిని కంట్రోల్ చేయడానికి కానీ, అలాగే బాగా నిరంతరంగా ఇబ్బంది పెట్టే లూజ్ మోషన్స్ లాంటివి కంట్రోల్ చేయడానికి కానీ ఇది ఉపయోగపడుతుంది. అయితే దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఇదే మనం తెలుసుకోబోతున్నాం. ఈ రోజులలో ప్రతి 10 మంది మహిళల్లో ముగ్గురు ఈ అండాశయ నీటి బుడగల సమస్యతోటి అంటే పీసీఓడి లేదా పీసీఓఎస్ సమస్యతోటి బాధపడుతున్నారు. ఆధునిక ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి వల్ల టీనేజ్ అమ్మాయిల్లో హార్మోన్ల హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయుర్వేద ప్రకారంగా మెంతులు అనేది వాతాన్ని, కఫదోషాన్ని హరిస్తూ శరీరంలో గ్రంథుల పనితీరుని మెరుగుపరుస్తుంది. హార్మోన్ల సమతుల్యత అనేది దీన్ని కాపాడినప్పుడు సంతానోత్పత్తి వ్యవస్థ అనేది స్ట్రెంథన్ అవుతుంది, బలోపేతం అవుతుంది. కాబట్టి దీన్ని ఎలా బలోపేతం చేసుకోవాలనేదే ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ఈ పూర్తి వివరాల లోతుల్లోకి వెళ్దాం. మహిళల ఈ హార్మోన్ల సమస్యలు దాని ప్రభావం ముందు తెలుసుకోవాలి. స్త్రీల శరీరంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ లాంటి హార్మోన్లు సరైన నిష్పత్తిలో ఉండటం అనేది చాలా ముఖ్యం. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో అండాశయ నీటి బుడగల సమస్యలు అంటే పీసీఓడి, అలాగే అండాశయ బహుళతిత్తుల వ్యాధులు అంటే పీసీఓఎస్ ఇలాంటివి సర్వసాధారణంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇవి కేవలం శారీరక ఇబ్బందులు మాత్రమే కాదు, మానసిక ఒత్తిడికి కూడా కారణమవుతున్నాయి. టీనేజ్ అమ్మాయిల్లో పీరియడ్స్ క్రమబద్ధంగా రాకపోవటాన్ని ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. ఇలాంటి పరిస్థితిని సకాలంలో గుర్తించకపోతే అప్పుడు భవిష్యత్తులో గర్భధారణ సమస్యలు అంటే ఇన్ఫర్టిలిటీ సమస్య వచ్చే రిస్క్ ఉంది. అలాగే అధిక బరువు, ముఖం పైన అనవసరమైన వెంట్రుకలు రావటం ఇలాంటి ఇబ్బందులు కూడా తలెత్తే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కోవడానికి మెంతులు ఒక అద్భుతమైన మార్గం కింద మీకు పనిచేస్తాయి. ఇక మెంతులు, మెంతట్టు తాలూకు విశిష్టత ముందు మీరు తెలుసుకోవాలి. మెంతులు అనేవి కేవలం ఏదో పోపు దినుసులు మాత్రమే కాదు. వీటిలో గెలాక్టోమన్నాన్ అనేటటువంటి ఒక పీచు పదార్థం, ఒక ప్రత్యేక తత్వం ఉంటుంది. ఇది రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని కంట్రోల్ చేయటమే కాకుండా శరీరంలో ఇన్సులిన్ నిరోధకతని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కూడా తగ్గిస్తుంది. మెంతట్టు తయారీలో మెంతుల్ని నానబెట్టి రుబ్బి వాడతాం. కాబట్టి దీంట్లో ఉండేటువంటి పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి. ఈ మెంతట్టు అనేది మెయిన్గా మహిళల్లో ఉండేటువంటి ఎండోక్రైన్ గ్రంథుల పనితీరుని క్రమబద్ధీకరిస్తుంది. దీనివల్ల హార్మోన్ల తరకు ఉత్పత్తి అనేది సమతుల్యంగా జరుగుతూ నెలసరి సమస్యలు వాటంతట అవే సర్దుకుంటాయి. ఆఖరికి చర్మ సౌందర్యం పెరగటానికి, జుట్టు రాలటం అనే దాన్ని తగ్గించుకోవటానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మగవాళ్ళలో డయాబెటీస్ కంట్రోల్కి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆ మాటకు వస్తే మహిళల్లో కూడా ఈ ప్రీ డయాబెటీస్ కండిషన్ ఇది కరెక్ట్ చేయగలుగుతుంది. మెంతట్టు మనం చెప్పుకున్నట్టుగా మహిళల హార్మోన్ల సమస్యకే కాకుండా అందరు ఈ ఇన్సులిన్ సమస్యలను కూడా కరెక్ట్ చేయగలుగుతుంది. అంటే ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా స్త్రీ పురుషులు ఇద్దరిలో మధుమేహం లేకపోతే ప్రీ డయాబెటీస్ కండిషన్లో ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది. మెంతుల్లో ఉండేటువంటి ఆ చేదు గుణం క్లోమ గ్రంథి అంటే ప్యాంక్రియాసిస్ స్టిమ్యులేట్ చేయగలుగుతుంది. దీనివల్ల ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగుపడి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో కంట్రోల్లోకి ఉంటాయి. వంశపారపర్యంగా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు క్రమం తప్పకుండా మెంతుల్ని వాళ్ళ డైట్లో భాగం చేసుకోవాలి. ఇది శరీరంలో ఉండేటువంటి అనవసరపు కొవ్వుని కరిగిస్తూ గుండె ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తుంది. ఇక జీర్ణకోశ ఆరోగ్య సంరక్షణకి కూడా మెంతులు ఉపయోగపడతాయి. జీర్ణకోశ సమస్యలు అనేవి ఈ రోజులలో చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. మెంతట్టుని తినటం వల్ల జీర్ణక్రియ అంటే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. మెంతుల్లో ఉండే పీచు పదార్థం పేగుల కదలికలు మెరుగుపరుస్తుంది. గ్యాస్, ఎసిడిటీ, అలాగే కడుపు బరింపు ఇలాంటి అనేక ఇబ్బందుల్ని ఇది తక్షణమే తగ్గించగలుగుతుంది. విరేచనాలు అంటే లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు మెంతట్టు తింటే దాంట్లో ఉండే జిగురు గుణం వల్ల ఉపశమనం మీకు లభిస్తుంది. ఇది పేగుల్లో ఉండేటువంటి మంచి బ్యాక్టీరియాని పెంచుతూ రోగనిరోధక శక్తిని సైతం పెంచుతుంది. కడుపులో మంట, అల్సరు ఇలాంటి సమస్యలని నివారించడానికి మెంతట్టు అనేది ఒక దివ్యమైన ఔషధం కింద పనిచేస్తుంది. సరే, దీనికి సంబంధించి చికిత్సా విధానాలు ఏమిటి ఇది మీరు తెలుసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారంగా పీసీఓడి లేదా పీసీఓఎస్ లాంటి సమస్యలు శరీరంలో వాత, కఫ దోషాల తాలూకు అసమతుల్యత వల్ల వస్తూ ఉంటాయి. మీరు ఆహార విహారాలలో మార్పులు చేసుకోవటం ద్వారా వీటిని పూర్తిగా కంట్రోల్లో పెట్టచ్చు. ముఖ్యంగా లోపల ఆర్తవ దోషాలను తొలగించుకోవడానికి మెంతులు అలాగే ఇతర మూలికలు మీకు అద్భుతంగా పనిచేస్తాయి. దీనికి సంబంధించిన గృహ చికిత్సలను వరుసగా తెలుసుకుందాం. అసలు మెంతట్టు అంటున్నాం కదా, దీని తయారీ విధానం ముందు తెలుసుకోవాలి. ఒక కప్పు మెంతుల్ని సుమారుగా 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టాలి. అలాగే పావు కప్పు బియ్యం కూడా నానబెట్టుకోవాలి. వీటిని మెత్తగా రుబ్బి దోశపిండిలాగా తయారు చేసుకోవాలి. ఈ పిండితోటి వేసేటువంటి అట్టుని మెంతట్టు అంటాం. వారానికి కనీసం 2 సార్లు ఈ అట్టుని ఉదయం అల్పాహారంగా తీసుకుంటూ ఉండాలి. ఇది హార్మోన్ల సమతుల్యతని కాపాడుతుంది. అలాగే మెంతి నీటి మిశ్రమం కూడా మీకు ఉపయోగపడుతుంది.
ఒక స్పూన్ మెంతుల్ని రాత్రంతా గ్లాస్ నీళ్ళలో నానబెట్టాలి, ఒక టేబుల్ స్పూన్ మెంతుల్ని. ఉదయాన్నే ఆ నీటిని మరిగించి వడపోసుకోవాలి. ఈ నీళ్ళని తాగేసేసి ఆ మెంతుల్ని నమిలి తినాలి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లోకి వస్తాయి. అధిక బరువును తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇక మెంతి పొడి, పెరుగు ఈ కాంబినేషన్ కూడా చక్కగా ఉపయోగపడుతుంది. వేయించిన మెంతి పొడిని ఒక స్పూను చొప్పున ఒక కప్పు పెరుగులో కలుపుకోవాలి. దీన్ని మధ్యాహ్న భోజనంతో పాటు తీసుకోవాలి ఇంటర్నల్గా. ఈ మిశ్రమం జీర్ణకోశపు సమస్యలని, మెయిన్గా విరేచనాన్ని సమర్థవంతంగా అదుపు చేయగలుగుతుంది. ఇక దీన్ని కాంప్లిమెంట్ చేసే ఆయుర్వేద చికిత్స కూడా ఉంది. ఆయుర్వేదంలో దీనికి సంబంధించి చక్కని కాంబినేషన్స్ ఉన్నాయి. ఉదాహరణకు అసలు ప్రిన్సిపల్స్ని పాటించడం ముఖ్యం. అంటే ఒకవేళ ఈ మహిళలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా, లేకపోతే ప్రీ డయాబెటీస్ ఉన్నా నిదాన పరివర్జన ముఖ్యం. అంటే జంక్ ఫుడ్, ఎక్కువగా తీపి పదార్థాలు తినడం మానేయాలి. ఒత్తిడి లేని జీవనశైలిని అలవర్చుకోవాలి. అలాగే దోషాలను అదుపు చేయడానికి త్రిఫల, మెంతులు ఈ కాంబినేషన్స్ లాంటి ప్రయోగాలు మీకు ఉపయోగపడతాయి. శోధన చికిత్సగా శరీరంలో విషతుల్యాలని తొలగించడం ముఖ్యం. బొమ్మన విరేచనాలు మీకు ఉపయోగపడతాయి. అలాగే ఆహార చికిత్సగా పీచు పదార్థం ఎక్కువగా ఉండేటువంటి ఆహారం, మెంతట్టు లాంటివి మీకు ఉపయోగపడతాయి. ఔషధ చికిత్సగా అశోక, శతావరి లాంటి మూలికలు మహిళల హార్మోన్ సమస్యని కంట్రోల్ చేయగలుగుతాయి. కాబట్టి వీటిని ఈ మెంతట్టుతో పాటు తీసుకోవచ్చు. ఈ మూలికా మిశ్రమాల గురించి ముందు మీరు తెలుసుకోవాలి. శతావరి, మెంతి చూర్ణం ఒక మంచి కాంబినేషన్. శతావరి పొడి 50 గ్రాములు, మెంతి చూర్ణం 50 గ్రాములు కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం అర స్పూన్ చొప్పున డోస్కి గోరువెచ్చని నీళ్ళకి కలిపి తీసుకుంటూ ఉంటే ఆడవాళ్లలో ఈస్ట్రోజన్ స్థాయిలు రెగ్యులేట్ అవుతాయి. త్రిఫలా మెంతుల కషాయం కూడా మీకు ఈ సందర్భంగా చెప్పాలి. త్రిఫలా చూర్ణం ఒక అర స్పూను, అలాగే మెంతి పొడి ఒక పావు స్పూను ఒక గ్లాస్ నీళ్ళకి వేసి మరిగించాలి. ఈ కషాయాన్ని తీసుకుంటే శరీరంలో కొవ్వు కరిగి అండాశయ తిత్తులు, అంటే ఈ సిస్టులు అనేవి వాటి ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఇక దీన్ని కాంప్లిమెంట్ చేసే శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. ఉదాహరణకు చంద్రప్రభావటి, ఇది మూత్రపిండాలు, గర్భాశయ సంబంధిత వ్యాధుల్లో అద్భుతంగా పనిచేస్తుంది. రోజుకి 2 మాత్రలు చొప్పున భోజనం తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇది హార్మోన్ల తాలూకు అసమతుల్యతని సరిదిద్దుతుంది. అలాగే కాంచనార గుగ్గుల గురించి చెప్పాలి. శరీరంలో అనవసరపు గడ్డలు, తిత్తుల్ని కరిగించడానికి దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. రోజుకి పూటకి ఒక్కొక్క మాత్ర చొప్పున 2 సార్లు దీన్ని ఇంటర్నల్గా తీసుకోవాల్సి ఉంటుంది. పీసీఓడి లాంటి వాటికి ఇది డ్రగ్ ఆఫ్ చాయిస్ కింద ఇస్తూ ఉంటాం. అలాగే రజప్రవర్తన బట్టి నెలసరి క్రమబద్ధంగా లేని వాళ్ళకి ఈ ఔషధం అనేది డ్రగ్ ఆఫ్ చాయిస్ అని చెప్పొచ్చు. దీనివల్ల ఆ రక్తస్రావం సరిగ్గా జరుగుతుంది, గర్భాశయం అనేది శుభ్రం అవుతుంది. వైద్య సలహాతో దీన్ని కూడా మీరు వాడుకోవచ్చు. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. మెంతట్టు అనేది కేవలం ఒక ఆహార పదార్థం మాత్రమే కాదు, మహిళల హార్మోన్ల సమస్యలకు ఇది ఒక చక్కటి పరిష్కారం. అలాగే పురుషుల్లో ఆ మాటకు వస్తే, స్త్రీ పురుషులు ఇద్దరిలో కూడా ప్రీ డయాబెటీస్ ఉన్నప్పుడు కానీ, డయాబెటీస్ ఉన్నప్పుడు కానీ ఒక అడ్జువెంట్ థెరపీ కింద పనిచేస్తుంది. సాంప్రదాయ ఆహారపు అలవాట్లను పాటించడం ద్వారా మనం దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ పొందొచ్చు. ప్రకృతి ప్రసాదించిన ఔషధ గుణాలు ఉండేటువంటి ఈ మెంతుల్ని మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారమే అద్భుతమైన ఔషధం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, be positive, keep smiling. Love you all. Subham.